క్షణ పొందుదము రారండి పాల్గొందము త్వరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణల దేవుని బిడ్డగా జీవించా. మనసుకు శాంతి ఊరటనిచ్చుదే దీప్యమైన ఆలయానికే పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సల్లా డేవిడ్ రాజు గారి కుటుంబము దేవునికి డేవిడ్ రాజు గారి కుటుంబము దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉండగా వారితో ఎక్కువై కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకను ఆ కుటుంబానికి కావాల్సిన దీవెనలు దయచేయమని ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవదేవుడు మనకు చేసినటువంటి మేలులను ఉపకారములను తలంచుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. తిప్పు, ఇంకా వెనక్కి తిప్పు. దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ దినము మనకు అంతోని వారి స్మరణ దినమైనప్పటికీ ఈరోజు మన కథోలిక సంఘము పునీత చిన్న తెరేసమ్మ గారి పండుగను కొనియాడుతూ ఉంది. భారతదేశానికి ఇది ఉత్సవము, పండుగ. కాబట్టి ఈరోజు మనము ఆమెను కూడా తలంచుకొని మరి ఆమె ప్రార్థనా సహాయం కూడా కోరుకుంటూ, అంతోని వారి ప్రార్థనా సహాయం కోరుకుంటూ మరి వారు జీవించిన జీవితము మనకేమైనా ఆదర్శంగా ఉందా, మాదిరిగా ఉందా, లేక వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన వరాలు పొందటమేనా అనేది ఒకసారి ఆలోచించుకుంటూ ఆ దేవుని సహాయం కోరుకుందాం. ఆ దేవదేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు,
ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరుదము, మీ దయనే ఇలలో కోరుదుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. లోక పాపములను ధరించుటకై మహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు
స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, మీరు పరలోక రాజ్యము వినయాత్ములకును పసిబిడ్డలకును చెందునని తెలియజేసితిరి. పునీత తెరేసా చూపిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించున్నట్లు మీ కృపను మాకు అనుగ్రహింపుడు. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా చూడగలుగునట్లు కరుణింపుడు. పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు మా కొరకు విజ్ఞాపనము చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేమెదుర్కొని జీవిత పరీక్షలందు మీ ఆదరణమును పొందగలిగినట్లు మాపై కృపజూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను యెరూషలేము మీదకి అభ్యుదయమును నదివలే పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము వరకు. యెరూషలేమును ప్రేమించే వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పాలెండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదకి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగు పొరలు కాలువ వలె ఆ నగరము మీదకి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనను, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని వాదార్చినట్లు నేను మిమ్ము వాదార్తును.
యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డె వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములో ధైర్యం, బాధలలో సహనం, నిరాశలో ఆశ నీ వాక్యం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సరిగా మగరి ససా సరిగా మగ మగరి ససా సని సని గరి సని గారి ససా ససరిగా మగరి సరిగా మగరి ససా సరిగా మగ మగరి ససా సని సని గరి గరి గారి ససా ససరిగా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు,
భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలయనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాటలాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనబడు ప్రతిబింబము వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరుగునట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభుని వాక్కు. వందనములు. పాపులను రక్షించిన పావన ప్రభుని వాక్యం, దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము 1వ వచనము నుండి. శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తనము చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె
వినమ్రుడిగా రూపొందు వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన కథోలిక సంఘములో ఈ 2000 సంవత్సరాలుగా వేలాది మంది, వేల మంది భక్తులు, పునీతులు ఉన్నారు. ఎంతోమంది పునీతులు ఉన్నారు. అందులో కొంతమంది అంతోని వారికి ఏమాత్రము తగ్గరు. ఆయనకంటే గొప్పవారు కాకపోయినా కనీసం ఆయనకి ఏమాత్రము తగ్గరు. ఆయనంత గొప్ప పునీతులే వారు కూడా. కానీ ఆ పునీతుల్ని పట్టించుకునేవాడు కూడా ఉండడు. కానీ అంతోని వారికి ఇప్పుడు ఈ లోకంలో ఏ అంతోని వారి పేరు పెడితే ఎంత చలామణి అవుతుందంటే వేల మంది, మొత్తం మేము చూసుకుంటే లక్షల మంది అంతోని వారి గుళ్ళకి వెళ్తూ ఉంటారు. లక్షల మంది. ఎక్కడ చూసినా హైదరాబాదులో మెట్టుగూడనుంది, మనకి ఎక్కడ ఉంది, ఇంకా వేరే చోట్ల అంతోని వారి పేరు చెప్తే లక్షల మంది కూడతారు. మిగతా పునీతుల పేరు చెప్తే ఎవరు అనరు, అనరు. ఎందుకు? ఎందుకు? అది ప్రశ్న. మరి నేను ఊరికి వెడ్డూరమే. ఊరంతా ఒకటంటే ఉలిపికట్ట ఒకటి అంటదట. అలాగా నా స్వభావం అదే. ఊరంతా ఒకటంటే నేను వేరే అంటాను. అయితే అందులో నిజముందో లేదో, వాస్తవం ఉందో లేదో కనిపెట్టాలి. అంతోని వారు చాలా గొప్పవారే. కానీ అంతటి గొప్పవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈరోజు మనము ఒక పునీతురాలు గురించి చదువుతూ ఉన్నాము, పండగ చేసుకుంటూ ఉన్నాము. ఆమె పునీత చిన్న తెరేసమ్మ గారు. పునీత చిన్న తెరేసమ్మ గారు. మనకి తెరేసమ్మలు పునీతులు ఎక్కువగానే ఉన్నారు. చిన్న తెరేసమ్మ గారు అంటారు. రేపు 15వ తారీఖున అవిలాపురి తెరేసమ్మ గారి పండుగ పెందుర్తిలో చేసుకుంటారు. అవిలాపురి తెరేసమ్మ గారు అంటారు. మనకి మదర్ తెరేసా ఉన్నారు. విధంగా తెరేసా వాళ్ళు ఉన్నారు. ఓకే. అయితే ఈ తెరేసమ్మ గారికి ఆవిడ నివసించింది కూడా ఒక 27 సంవత్సరాలు. ఎక్కువ కాలం బ్రతకలేదు ఆమె. కానీ ఆమెకు పునీత పట్టం కట్టారు. ఎందుకు ఆమెను పునీతురాలుగా మనం అంగీకరించాం, లేక పండుగ చేసుకుంటూ ఉన్నాము అని మనం ఆలోచిస్తే చరిత్ర క్లుప్తంగా ఈమె తల్లిదండ్రులు, తండ్రి గురువు అవ్వాలనుకున్నాడు, తల్లి ఏమో అమ్మగారు అవ్వాలనుకున్నది. ఇద్దరు కూడా అవ్వలేదు. అయితే మా బిడ్డల్లో కొంతమంది అయినా సరే అమ్మగారికి గురువుకి వెళ్ళాలనుకున్నారు. ఆయనకి ఎక్కువ మంది బిడ్డలే ఉన్నారు. అందులో 4 అమ్మగారులు అయ్యారు. అందులో చిన్నది ఈ చిన్న తెరేసమ్మ. ఏకంగా 4 అమ్మగారులు అయ్యారు ఆ ఇంట్లో నుంచి. అందులో చిన్నది తెరేసమ్మ. ఈమె చిన్నప్పటి నుంచే దేవుని యందు ఎంతో విశ్వాసము, భయభక్తులు బలభక్తులు కలది. ఎందుకంటే తల్లిదండ్రులు అలా పెంచారు, అందరినీ అలా పెంచారు. ఈ అమ్మ చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. ఈ అమ్మ చిన్న వయసులోనే సప్రసాదం కావాలని అడిగింది. అయితే అక్కడ నాలాంటోడు ఉన్నట్టుకున్నాడు.
ఈ వయసులో ఇవ్వటం కుదరదన్నారు. పాపు గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంది. ఈరోజు ఈ దివసప్రసాదము మా వాడికి ఇవ్వాలి, మా అమ్మాయికి ఇవ్వాలి అంటారు, కానీ ఒకప్పుడు చిన్న వయసులోనే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ రోజులు వేరు. తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని పిల్లలు చక్కగా పాఠాలు జపాలు నేర్పించి అన్నీ చక్కగా బళ్ళో స్కూల్లో అన్నిటిలో కూడా క్యాటకిజం నేర్పించేవారు. ఇప్పుడు ఏమి నేర్పిస్తున్నారు? ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో ఏమీ లేదు, ఇంటి దగ్గర ఏమీ లేదు, కార్పొరేట్ స్కూల్లో లేదు. 14-15 కాదు, 20 సంవత్సరాలు వచ్చినా జపాలే రావు. నేను క్యాటకిజం చెప్తుంటే దానికి రాకపోయినా సరే నాకు మా అబ్బాయికి దివసప్రసాదం కావాలి, ఏమి నేర్చుకోకపోయినా పేరు ఇచ్చారు కాబట్టి దివసప్రసాదం కావాలి, అది భద్రమైన అభ్యంగం కావాలి. అది ఆ అమ్మ అలా కాదు. ఆ అమ్మ చిన్న వయసులోనే అనేక జపాలు నేర్చుకొని ఎంతో విశ్వాసంతో ఎంతో భక్తితో ఉండేది. ఆ తర్వాత ఆ అమ్మ మళ్ళా తన అక్కల్లాగే కాన్వెంట్లో చేరాలనుకుంది, అమ్మగారు అవ్వాలనుకుంది. మళ్ళీ అదే ప్రాబ్లం. 14-15 సంవత్సరాలకే ఆ అమ్మ కాన్వెంట్లో జాయిన్ అవ్వాలని కోరుకుంది. మళ్ళీ పర్మిషన్ ఇవ్వలేదు. మళ్ళా పాపు గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని 15 సంవత్సరాలకే ఆమె కాన్వెంట్లో చేరిపోయింది. ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని ఆమె కార్మలైట్ సిస్టర్స్ అనేటటువంటి ఆ కాన్వెంట్లో చేరిపోయింది. అయితే అక్కడ ఆమెకు జరిగినటువంటి విషయాలు మనం పరిశీలిస్తే, మొదటిది, మరి మాట అనొచ్చా అనకూడదు, వద్దులేండి, అనలేండి. కాన్వెంట్లో కొన్ని కష్టాలు, సూటిపోటి మాటలు, లేకపోతే ఇలాగా కష్టాలు. ఒక్కోసారి ఆమెట ఎవరో చేసిన తప్పుని తన మీద వేసుకునేది వాళ్ళని కాపాడటానికి. అలాగా ఆ అమ్మ అక్కడ పెరుగుతూ ఉంది. ఇది మొదటిది. రెండవది, ఆమె ఆరోగ్యం పాడైపోయింది. ట్యూబెర్క్లోసిస్, క్షయవ్యాధితో బాధపడుతుంది. అయినా సరే ఆ అమ్మ ఇవన్నీ భరించుకొని ఆమెకు పై దేశాలకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి స్వార్థ సేవలో పాల్గొవాలని ఆమెకు గాఢమైనటువంటి కోరిక, కానీ అది ఆమెకు సాధ్యపడలేదు. అందుకని ఆమె ఏం చేసేదంటే కాన్వెంట్లోనే ఉండి తన కష్టాలని, తన బాధలని, తన రోగముతో వచ్చినటువంటి బాధలని అన్నిటిని కూడా వారి కొరకు సమర్పించేది. అదే చిన్ని మార్గం అన్నారు. అంటే మనము చేసేటటువంటి చిన్న ప్రార్థనలు, చిన్న పనులు అన్నీ కూడా ఒక మంచి ఉద్దేశం కొరకు సమర్పించటం, అదే చిన్ని మార్గం. గొప్ప ఘనకార్యాలు చేయలేదు, కానీ చిన్న చిన్న కార్యక్రమాలైనా సరే, చిన్న చిన్న సమస్యలైనా సరే, చిన్న చిన్న బాధలైనా సరే, పెద్ద బాధ అయినా సరే, అన్నిటినీ ఇదిగో సువార్థికులు సువార్త చక్కగా చేయాలనే ఉద్దేశంతో వారి కొరకు సమర్పించేది. అందుకే ఈరోజు ఆమెని మరి మనకు వేద వ్యాపక పునీతురాలుగా శ్రీ సభ ప్రకటించింది. ఆమె బయటకు వెళ్ళి వేద వ్యాపకం చేయకపోయినప్పటికీ ఆమె చేసినటువంటి ఆ ప్రార్థనల వలన, ఈ అర్పణ వలన, ఈ చిన్ని మార్గం వలన ఆమెను వేద వ్యాపకానికి పాలక పునీతురాలుగా చేసి ప్రకటించారు పాపు గారు. పండితురాలుగా కూడా ప్రకటించారు. ఆనాటి ఆ సుపీరియర్ గారు, ఆ మఠ శ్రేష్ఠురాలు ఆమెకు నీ జీవిత చరిత్ర రాయమన్నారు. ఆ జీవిత చరిత్ర రాసినప్పుడు దాని ద్వారా మనకు ఎన్నో విషయాలు ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఇలాంటి పునీతులు కనపడరు. అంతోని వారు అక్కడే కనపడతారు. అది నా బాధ. అంతోని వారిని ఏమి చేయొద్దని నేను చెప్పటం లేదు, అంతోని వారి దగ్గరికి రావద్దని నేను చెప్పటం లేదు, అంతోని వారు గొప్పవారు కాదని నేను అనటం లేదు. కానీ ఆయనకే ఇంత క్రేజ్ ఎలాగొచ్చిందనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అది ఎందుకు ఆయనకే అంత క్రేజీ? ఈరోజు ఈ చిన్న తెరేసమ్మ గారి యొక్క చిన్న మార్గం
పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట, మీరు తినినను త్రాగినను తినినను త్రాగిన మరి ఏం చేసినను దేవుని మహిమ కొరకు చేయుడు అంటాడు. తినటం అంటే ఏంటి? విందులు తినటం కాదు. తాగటం అంటే ఏంటి? మందు తాగటం కాదు. మనం రోజు చేసేటటువంటి మన అవసరమైనటువంటి దైనందిన కార్యక్రమం, ఇంత అన్నం తినాలి, ఇంత ముద్ద తినాలి, ఇంత నీరు తాగాలి, అంత చిన్న పని నీ అవసరం కోసం నువ్వు చేసినా సరే దానిని మహిమ కొరకు చేయము అని చెప్పినటువంటి మాటని బహుశా ఈ తెరేసమ్మ గారు బాగా ఆకలింపు చేసుకున్నట్టుగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఈమె చిన్న మార్గం ఇది చాలామంది నాకు తెలిసి మరి అందరు చేస్తారో తెలియదు, కానీ నాకు తెలిసి కొంతమంది మరేదలం వారు ఎక్కువగా దీన్ని పాటించేవారు. అంటే దానికి కారణం ఉందనుకోండి, బయటికి వెళ్ళి కార్యక్రమాలు చేయకుండా ఇంట్లోనే చేసే కార్యక్రమాలని అన్నిటినీ ఇంట్లోనే చేసుకునే కార్యక్రమాలన్నిటినీ, అదిగో ఒక ఇల్లు తుడవటం కానీ, కుండలు కడుక్కోవటం కానీ, వంట చేసుకోవటం కానీ, అంటే ప్రతి క్షణము కొంతమంది ఈ విధంగా ప్రభువా నీ కొరకు సమర్పిస్తున్నాను, పాపాత్ముల కొరకు సమర్పిస్తున్నాను, వేద వ్యాపకం చేసే వారికి సమర్పిస్తున్నాను, వేద హింసలు అనుభవించే వారికి సమర్పిస్తున్నానని. ఇదివరకు నేను చిన్నప్పుడు ఈ మర్యాదలోకి వెళితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలాగా, ఇదిగో నేను ఈ విధంగా ఇవన్నీ సమర్పించాను అని అక్కడ వాళ్ళు మర్యాదల మీటింగ్లో చెప్పేవారు. అంటే ఈ చిన్న మార్గము చాలా చిన్నదే, కానీ అది గొప్పది. మదర్ తెరేసా గారు కూడా అది అంటారు, మనం గొప్ప కార్యాలు చేయలేకపోవచ్చు, గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చిన్న పనులైనా గొప్ప మనసుతో చేస్తే అది గొప్ప విషయముగా మారిపోతుంది అంటారు. కాబట్టి మన అనుదిన జీవితంలో ఇలాంటివి మనం కొద్ది పాటిస్తే మనకు వచ్చిన కష్టం వచ్చింది ఏమంటాం? గొనుక్కుంటాం, సనుక్కుంటాం, తిడుకుంటాం తప్ప ఈ యొక్క కార్యక్రమము మనకి 2 మాటలు మనకి కనపడుతున్నాయి బైబిల్లో. ఒకటి యోబు గారికి ఇంత కష్టం వచ్చింది. ఏమన్నాడు? నాకు అన్నీ మంచి ఇచ్చినప్పుడు అనుభవించాను, అంగీకరించాను, ఇప్పుడు ఈ కష్టం వస్తే నేను అంగీకరించవద్దా? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే వందనం అన్నాడు. పునీత పౌలు గారు ఏం చెప్తారు కొలొస్సీయులకు రాసిన లేఖలో? క్రీస్తు శ్రమలలో కొదవగా ఉన్న దానిని నా శ్రమల ద్వారా పూర్తి చేస్తానంటాడు. అంటే ఏంటి అర్థం? ఇదిగో మనకు కలిగేటటువంటి ఇలాంటి కష్టాలు, బాధలు, సమస్యలు, వీటిని మనము దేవునికి సమర్పించగలిగితే మంచి మనసుతో వాటిని భరిస్తూ, అంటే మనము సిలువలో పాలు పంచుకొని, ప్రభు శ్రమలలో పాలు పంచుకొని, ప్రభు మానవ రక్షణ కొరకు ఈ బాధలు భరించారు కాబట్టి, అలాగే నేను కూడా ఈ నా చిన్న కష్టం, ఈ నా చిన్న బాధ, కొంతమందికి చాలా పెద్ద బాధలే ఉన్నాయనుకోండి, కొంతమందికి క్యాన్సర్తో కానీ ఇలాగా చాలా పెద్ద బాధలు కూడా ఉన్నాయి. పెద్దదైనా చిన్నదైనా సరే మనం శ్రమ పడుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడ సనుక్కోవటం, కొనుక్కోవటం కాకుండా చిన్న తెరేసమ్మ గారి వలె, పౌలు గారి వలె, యోబు గారి వలె మనము వీటిని దేవునికి మంచి మనసుతో సమర్పించగలిగితే మనం ప్రభు యొక్క శిలువ శ్రమలలో పాలు పంచుకుంటున్నాం. ఆ విధంగా మనం మానవ రక్షణ కార్యములో లేక మానవ రక్షణ సేవలో పాలు పంచుకుంటున్నాం. అది ముఖ్యంగా ఈరోజు మనకు మన చిన్న తెరేసమ్మ గారు మనకు చెప్పేటటువంటి ఒక ముఖ్యమైన భాగం. అందుకే ఇదిగో ఎవరైతే తనను తాను తగ్గించుకొని, ఇంకా దాని గురించి చెప్పుకుంటే మనకు చాలా వస్తాయి. ఆ వినయము, తగ్గింపు అవి ప్రస్తుతానికి మనకి పక్కన పెడదాం. ఎన్నో ప్రసంగాలు వినే ఉంటారు, ఎన్ని విన్నా మనకు ఆ వినయము అది అలవడదులేండి కదా. ఒకరు ఎవరైనా చిన్న మాట అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? ఆటం బాంబులాగా పేలిపోతాం.
ఎవడైనా ఒక చిన్న మాట అంటే అమ్మ నాన్న అయినా సరే ఎవరైనా మందలిస్తే ఏం చేస్తాం? ఆ వినయం అనేది అలవట్టం అనేది చాలా కష్టం. అది చాలా చాలా కష్టము. దాన్ని పక్కన పెట్టి ఈ చిన్ని మార్గాన్ని ఈరోజు మనం ధ్యానించుకొని ఆ విధంగా మనము ఆ తెరేసమ్మ మనకు చూపినటువంటి ఆదర్శము, ఈ యొక్క చిన్న పిల్లల మనస్తత్వంతో మనకి ఏమి జరిగినా సరే అదిగో దానిని దేవునికి అప్పగించటం. రెండవది, మనం ఏ పని చేసినా సరే ప్రార్థనే కాదు పౌలు గారు చెప్పినట్లు మీరు తినినను త్రాగినను, అది అంటే మనం ఏ పని చేసినా సరే దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ప్రభువా ఇదిగో నేను ఈ ఉద్దేశం కొరకు నేను సమర్పిస్తున్నాను. మంచి పని బాధలైనా సరే మంచి పనులైనా సరే ఏదైనా ఆ విధంగా చిన్న తెరేసమ్మ గారిలాగా మనం సమర్పించుకోగలిగితే మనం అనునిత్యము దేవునితో సంబంధం గలవారమై ఉంటాం. ప్రార్థన అంటే గుళ్ళో కూర్చొని 10 జపమాలు చెప్పడం కాదు, ఇవన్నీ కాదు. అంటే అవి కాక ప్రతినిత్యము మనము రోజంతా కూడా ఈ విధంగా మనం చేసిన ప్రతి పనిని దేవునికి సమర్పిస్తూ ఏదో ఒక ఉద్దేశం కొరకు, పాపుల కొరకో, వేద వ్యాపకుల కొరకో, వేద హింసలు అనుభవించే వారి కొరకో, మరి గురువుల కొరకో, కన్యాశ్రీల కొరకో, లేకుండా మన బంధువులు ఎవరైనా బాధగా ఉన్నా, ఎవరైనా ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా ఒక ఉద్దేశంతో మనము ఆ చిన్న తెరేసమ్మ గారి వలె సమర్పించగలిగితే మనము కూడా తెరేసమ్మ గారి వలె ధన్యులమవుతాం అనటంలో ఏమాత్రము అనుమానం లేదు. కాబట్టి మళ్ళా కలకత్తాపురి తెరేసమ్మ గారి, మదర్ తెరేసా గారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం గొప్ప కార్యములు చేయలేకపోయినను చిన్న కార్యములను గొప్ప మనసుతో, మంచి మనసుతో, మంచి విశ్వాసముతో మనము చేయగలిగితే, దేవుని మహిమ కొరకు చేయగలిగితే, లేక సంఘం యొక్క అవసరాల కొరకు మనం చేయగలిగితే అది అలాగూ మనం చేయాలి. కొండలు కడగాలి, వంట వండలాలి, ఆ పని ఈ పని అన్నీ మనం ఎలాగూ చేయాల్సిన పనులే. కానీ పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి. పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకొని మనం కనుక చేయగలిగితే ఆ విధంగా దేవుని మహిమ కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, లేక మన తోటి వారి మేలు కొరకు, వారికి సహాయం కొరకు, వారి రక్షణ కొరకు మనం సమర్పించగలిగితే అదే ధన్య జీవితం, అదే ప్రార్థన జీవితం కూడా. అందుకు ప్రయత్నిద్దాం. ఆ తెరేసమ్మ గారి సహాయము, మన అంతోని వారి ప్రార్థనా సహాయం కోరుకుందాం. ఆమేన్. పూరిత స్తుతి గాన రూపము పరిమళాల విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా. వినయ పూరిత స్తుతి గాన రూపము పరిమళాల విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా. ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతుము, ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును.
సగరి సాని సా సస సగరి సాని సా సగగగా సగమగమని పగారి సాని సా. బలులు నీకు నెనరు కాదు పరమయాజక, అమలమైన ఆత్మ నీకు అమిత లాలస. రసము రొట్టెగా ప్రియమార వినయాన సమర్పింపును. వినయపూరిత స్థుతి గాన రూపము పరువరాన తెరను ఎగసిగి భూమి చేరగా. హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడిగా హురిని ప్రభువు చేరగా. ఫలము ప్రణుతిగణము సమర్పింతుము, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతుము. సగరి సాని సా సస సగరి సాని సా సగగగా సగమగమని పగారి సాని సా. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ మా ప్రభువా, మీరు పునీత తిన్న చెరేసమ్మ అంతోని వార్లలో చేసినటువంటి అద్భుత కార్యములను కీర్తించుచు మేము మీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన వారి జీవితములు మీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితములు కూడా మీకు అంగీకార యోగ్యములు అగునుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మాకు సహాయపడుచున్నవి. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా,
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధనులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత తెరేసమ్మ అంతోని వార్లతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదరవున్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి ఈ తగ్గింపు మనస్తత్వం మనలో ఎంతవరకు ఉందో ఆలోచించుకుంటూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నామము పూజింపబడునుగాక, రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు
పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం, పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం, పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. దేవుని బిడ్డల ఆశ్రయ దుర్గము దివ్య సప్రసాదం. హృదయ భారములు తొలగించును దివ్య సప్రసాదం. శాశ్వత జీవములు సమాధానముతో నడిపించును పరమ ప్రసాదం, నడిపించును పరలోక ప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. స్వీకరించుడి రక్షణను సహి పరమ ప్రసాదం.
వేదములు బలమునిచ్చును దివ్య సప్రసాదం. శిష్యులు ధైర్యమునిచ్చెను దివ్య సప్రసాదం. సదావేళ బలమునిచ్చెను దివ్య సప్రసాదం. సోదర ప్రేమలు శాంతి సహనముతో సోదర ప్రేమలో శాంతి సహనముతో నడిపించును పరమ ప్రసాదం. నడిపించును పరలోక ప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం. ఇదే మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం. పరలోక బహుమానం. ఓ దివ్య జన్మ స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమ స్వీకరించుడి రక్షణ పరమ ప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం. ఇదే మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం. పరలోక బహుమానం. ఎంత ప్రేమ ఎంత జాలి నా యేసయ్యా నా మీద. ఒక ముఖ్య గమనిక, మనము ఈ అక్టోబర్ మాసంలో ప్రత్యేకంగా మరి తల్లిని జపమాల మాతగా కొనియాడుతూ ప్రత్యేకంగా జపమాలు చెప్పుకుంటాం. కాబట్టి మనము వీలైన వారంతా కూడా పూజకు వచ్చేవారు, వీలైన వారంతా కూడా ముందుగా వస్తే జపమాలు చెప్పుకొని ఆ తర్వాత పూజా బలి సమర్పించుకుందాం. ముందుగా వస్తే జపమాల చెప్పుకొని ఆ తర్వాత మనము పూజా బలి సమర్పించుకుందాం.
సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడు పునీతంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇద్దరు పునీతులకు లేని అద్భుతములు చేయి శక్తిని పొందుతురే. అద్భుతములు నీ మాటకై వేచి ఉందా, బాధలో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ప్రార్థన అన్నిటిలో వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చుతుంది, బాధల్లో ఉన్న వారు ఇంపసుమొసగితిరి, పోగొట్టుకున్న వారికి తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయమును మీకు మొరపెట్ట, మరణించిన వారి సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరం పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరినట్లా సహాయపడండి. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కొనియాడటి ఇష్టపడు దివ్య బాలయేసుని చూడలేదు. ఈ మా దీన ప్రార్థనలు మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరంగా ఉండొచ్చు. అవి నెరవేర ఒక్క మాట పలుకవలసిందిగా కృతజ్ఞతా భావంతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక చెడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, దయచూపుము, మాపై దయచూపుము. దయచూపుము, మాపై దయచూపుము. జన్మ పాపము లేని మరియా, భక్తి ప్రకాశమ ఫ్రాన్సిసు గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పాదువాపుర నివాసి పరమండల భాగ్య దివ్య పేటిక వినయ దర్పణమా తపో ఫలమా. పునీత అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ధర్మమునత్యంతమనుసరించిన పరిశుద్ధ శ్రీవను ప్రేమించిన ధర్మ మార్గమున మనసు కలిగిన ఆశామోహం పరిత్యజించిన పునీత అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. స్పేంగస నక్షత్రమా
సువార్తను దృఢముగా ప్రసంగించిన దేవుని వచన శబ్దమా, పవిత్రాత్మ నేర్పును కాంక్షించిన అవిశ్వాస పతితుల ఉపదేశక, దుష్ట శక్తుల పాలిట ఖడ్గమా, పుణ్యాత్ముల సద్బోధకుడా, ఆపాత్ములకు జ్ఞానజ్యోతి. త్రోవ తప్పు వారి తోడుగా, అద్భుతములు చేయు శక్తిగా, దుఃఖితుల కూరట, నిర్దోషులకు శరణ్యమా. మూగవారిని మాట్లాడించు సత్య బోధకులైన, పిశాచిని బెదిరించిన, బానిసలను రక్షించిన, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యమా, అంధులకు దృష్టి నొసగిన, కానని వాణిని కనబరచు, పోగొట్టుకున్న వాటిని దయచేయుమా. వ్యాజ్యకారుల నిజమా, నిర్భాగ్యులకు ఆదరువా, మత్స్యములకు బోధించిన, పవిత్రతను ప్రేమించిన, పుణ్య జ్ఞానమును వృద్ధి చేసిన, లోక సత్యం వర్జించిన, సంద్రాన పదల్లో రక్షించిన, ప్రార్థించువాని మొరవినా. దేవుని స్తుతించు వారి తోడుగా, లెక్కలేని ఆత్మలను గమ్యం చేసిన, తిరుసభ గోపురమా, దివ్యవారుని హస్తమందు ధరించిన, లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా. పునీత అంతోని వారా, సూరత్వము గల మేపరి, కష్టపడు వారికి సంతోషమును కలిగించువారును, పాపాజ్ఞని చల్లార్చువారును, ఉన్నత పరమండలంలో వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత
మాకు మోక్షానందమును దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పితైన సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండునట్లును నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రులమగునట్లును మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్ష రాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవన్నని దేవుని వారిని ప్రార్థించుచున్నాము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవే శరణం అంతోనివార, నీవే అభయం అంతోనివార. నీవే శరణం అంతోనివార, నీవే అభయం అంతోనివార. అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతోనివార. అంతోనివార నా అంతోనివార. పోయిన వస్తు దొరికించువార, మాయని గాయం మరిపించువార. రోగుల బాధలు తొలగించువార, నెమ్మది తనమును నేర్పించువార. అంతోనివార నా అంతోనివార. ప్రేమతో మమ్ము పాలించువార, ప్రార్థన దయతో పాలించువార.
అంతోనివారా మా అంతోనివారా అంతోని వారా మా అంతోని వారా అంతోనివారా